ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లి సాధించింది ఏమీ లేదని పాల్ మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులపై కూడా కేఏ పాల్ విరుచుకుపడ్డారు. కూటమి పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యుడిలాగా బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించా. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? లాస్ ఏంజలస్ దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు. ఏమేనంటే కాల్ చేసి నన్ను చంపుతారట. రైట్, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతారు, నన్ను అందరూ తెచ్చారు. మీకు తలంపు రాకముందే మీరు పోతారు. కాపులు చాలామంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు? డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గున్న ప్రతి ఒక్కరూ ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి రాలేదని మోదీ కాళ్ళ మీద పడుతున్నావు. ఎస్ఎంఎస్లు పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినప్పుడు అడేం చేస్తాడు ఆ యూజ్లెస్ ఫెలో? 2+2 4. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ని వైఎస్ఆర్ని చంపింది చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో టీడీపీలో కలిసినప్పుడు చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్లో కలిసినప్పుడు కాపులందరూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెలివేయాలా వద్దా? అరే, కేఏ పాల్ కాపు ఉంటుండగా ఒక బీసీ కాపు వీళ్ళందరికీ గుండె గీయడానికి నేను ఉంటుండగా మీరు ఇంకో పార్టీ ఎందుకు? ఆపింది నేను తప్ప ఇంకెవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? ఒక ఆర్డర్ చూపించమనండి. తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మిందా లేదా? వైసీపీ అమ్మిందా లేదా? కాంగ్రెస్ పార్టీ అమ్మిందా లేదా? బీజేపీ అమ్ముతుందా లేదా? బీజేపీ మోదీ మిత్రుడు బినామీ అదానికి అమ్మారా లేదా? గంగవరం పోర్టు 1800 ఎకరాలు 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారా లేదా? నా లైఫ్ రిస్క్ తీసుకొని నేను మీ కొరకు పోరాడుతాను. నాకేం కర్మ?